ఒక చిన్న ఊరిలో రాజు అనే యువకుడుండేవాడు. అతను చాలా తెలివైనవాడు. చదువులో కూడా ముందుండేవాడు. చదువు పూర్తయ్యాక ఏదైనా జాబ్ చేసి ఫ్యామిలీని బాగా చూసుకోవాలి అనుకునేవాడు. కానీ చదువు పూర్తయ్యాక ఎంత ప్రయత్నం చేసినా జాబ్ దొరకలేదు. చదువుకొని కూడా ఏ పని చేయడం లేదని ఇంట్లో వాళ్ళ మాటలు, ఊర్లో వాళ్ళ మాటలతో అతను డిప్రెషన్‌లోకి వెళ్ళిపోయాడు. ఒకరోజు సాయంత్రం రాజు ఊరి చివర ఉన్న కొండ మీదకు వెళ్ళాడు. అక్కడ ఒక వృద్ధుడు కూర్చొని పక్షులను చూస్తూ ఉన్నాడు. రాజు పక్కనే కూర్చున్నాడు. కొద్దిసేపు ఇద్దరూ మాట్లాడుకోలేదు. కొంత సమయం తరువాత ఆ వృద్ధుడు ఇలా అడిగాడు. నీ ముఖంలో నవ్వు కనిపించడం లేదు. ఎందుకు బిడ్డా? రాజు తన బాధ మొత్తం చెప్పేశాడు. చివరలో నా జీవితం అంతా ముగిసిపోయినట్టే అనిపిస్తుంది అని అన్నాడు. అప్పుడా వృద్ధుడు నవ్వుతూ ఇలా అన్నాడు. నీకు పక్షులు కనిపిస్తున్నాయా? రాజు కనిపిస్తున్నాయి అని సమాధానం చెప్పాడు. ఇవి ఉదయం ఆహారం కోసం ఎక్కడికి వెళ్తాయో తెలియదు. కానీ అవి ఆకాశంలో ఎగురుతాయి. ఎందుకంటే ఆ పక్షులకు వాటిపై వాటికి నమ్మకం. ఏదో ఒక చోట మాకు ఆహారం దొరుకుతుంది అని. నీకు అదే నమ్మకం నీపై ఉండాలి. రాజు కాసేపు నిశ్శబ్దంగా ఉన్నాడు. ఆ వృద్ధుడు మళ్ళీ ఇలా అన్నాడు. జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఈరోజు నీకు చీకటి అనిపించవచ్చు. కానీ రేపు సూర్యుడు ఉదయిస్తాడు. నీలో ఉన్న శక్తిని నువ్వే మర్చిపోయావు. ఆ మాటలు రాజు మనసులో వెలుగును నింపాయి. అతను ఆ రోజు నుంచి చిన్న చిన్న మార్పులు చేయడం మొదలుపెట్టాడు. ప్రతిరోజు కొంచెం చదవడం, కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడం, తనని తాను ఇష్టపడటం. అలా రోజులు గడిచాయి. కొన్ని నెలల తరువాత రాజుకి ఒక మంచి జాబ్ వచ్చింది. కానీ అతని అసలు విజయం ఉద్యోగం కాదు, తనలోని చీకటిని జయించడం. ఈ కథ ద్వారా మనం నేర్చుకున్నది డిప్రెషన్ అంటే బలహీనత కాదు. అది ఒక దశ మాత్రమే. ఓర్పుగా ఉండి, నమ్మకంతో చిన్న చిన్న ప్రయత్నాలు చేస్తే చీకటినైనా వెలుగుగా మార్చుకోవచ్చు. గుర్తుపెట్టుకో, నువ్వు నీపై నమ్మకం కోల్పోయిన రోజే నిజమైన ఓటమి. మళ్ళీ నమ్మకం పెంచుకున్న క్షణమే నీ గెలుపు.